ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చీఫ్ యాక్టివిటీస్ ఏవైతే మనం జిల్లాలో చేపడతా ఉన్నామో అందులో భాగంగా ఈరోజు మరి 5K రన్ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు అండ్ బెల్లంపల్లిలో కూడా ఈ 5K రన్స్ అనేది మనం నిర్వహిస్తున్నాం సార్. అందులో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓస్ వాళ్ళు ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న ఎలక్షన్ లో మరి నమోదు చేసుకునే అవకాశం ఈరోజు మనకు 15th ఏప్రిల్ వరకు మరి ఈసీఐ కల్పించింది. కాబట్టి కావచ్చు, గల్లీ కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి 18 years కంప్లీట్ అయినటువంటి యువతనందరినీ కూడా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలి. ఓటర్స్ అందరినీ ఇంటింటికి జరుపుకుంటా అని చెప్పి శ్రామిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు సందేశాన్ని ఇవ్వాల్సింది. ప్రజాస్వామ్యం, దేశ ప్రజాస్వామ్యం, సంప్రదాయ నిష్పాక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టాలని మతం, జాతి, కులం, వర్గ, భాష లేదా ఎటువంటి ఓటు చేస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ అంకల్ ప్రవీణ్ కొంచెం అట్లా లో భాగంగా ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ కి, ఇది ఆర్గనైజ్ చేసిన డిఆర్డిఓ అండ్ టీమ్ కి, ఇక్కడికి వచ్చిన అందరూ ఆఫీసర్స్ కావచ్చు, ఎన్జిఓస్ వచ్చి ఉన్నారు, వాకర్స్ అసోసియేషన్స్ వచ్చి ఉన్నారు, కొందరు యంగ్ ఓటర్స్ వచ్చి ఉన్నారు, బిఎల్ఓస్ వచ్చి ఉన్నారు. అందరికీ నా నమస్కారం. మనము రీసెంట్గానే అసెంబ్లీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకో 1 month తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే మనము అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తము చాలా రకాలుగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు 2K రన్స్ కావచ్చు, కళాజాతర టీమ్స్ ప్రతి ప్లేస్ పోయి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం కావచ్చు, ప్రతి దగ్గర కూడా మన అవేర్నెస్ హోర్డింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, బిఎల్ఓ ద్వారా ఇంటింటికి పోయి వాళ్ళందరికీ చెప్పడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మనము చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా మనకి కొంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో, పర్టికులర్గా మన నస్పూర్ మంచిర్యాల ఏరియాలో పోలింగ్ అనే శాతం కొంచెం తక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కడెక్కడైతే మనకి తక్కువ పోలింగ్ శాతం వచ్చిందో అక్కడ మనం ఈసారి మళ్ళీ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనకు లాస్ట్ టైం ఎక్కడైతే మనము 100% అచీవ్ చేయలేమో ఈ 2 ప్లేసెస్ లో కళాజాతర టీమ్స్ ద్వారా, అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా, ఇంకా చాలా రకాలుగా బిఎల్ఓస్ ద్వారా ఇంటింటికి పోయి ఇప్పుడు కూడా మనము పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే, మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక సమాన హక్కు ఏంటిదంటే అది మనకు వచ్చిన ఓటు హక్కు. సో ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కూడా, అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద 18 years దాటితే ఎవరైనా సరే, 80 years తర్వాత ఎవరైనా, అతను అంబానీ అయినా లేకపోతే ఇక్కడ ఎవరున్నా సరే, ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్ ను మనము
చూస్ చేసుకోవాలి, మనం కావాల్సిన లీడర్ని మనం చూస్ చేసుకోవాలని మనకందరికీ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.